నెల్లూరు నగరంలోని స్థానిక జీపీఆర్ గ్రాండ్ నందు కాక్షాయని ఇన్ఫ్రా డెవలపర్స్ 2వ వార్షికోత్సవ వేడుకలు నెల్లూరు నగరంలోని జీపీఆర్ కళ్యాణ మండపంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాక్షాయని సంస్థ చైర్మన్ మల్లికార్జున నాయుడు చేతుల మీదుగా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థాపించిన 2 సంవత్సరాల్లోనే నెల్లూరులో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించడం ఆనందంగా ఉందన్నారు. కాక్షాయని సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కరి సమిష్టి కృషి వల్ల తమ సంస్థ విజయవంతమైందన్నారు. రాబోయే జనవరి నెలలో తమ సంస్థ నుండి 3 వెంచర్లు ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా సంస్థలోని విక్రయదారులు, మేనేజర్లు, టీం లీడర్లను సన్మానించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు పరిసర ప్రాంతాల నుండి కస్టమర్లు, అభిమానులు హాజరయ్యారు. వార్షికోత్సవ వేడుకల అనంతరం నూతన సంవత్సర డైరీలు, క్యాలెండర్లను కాక్షాయని అధినేత మల్లికార్జున నాయుడు ఆవిష్కరించారు. ఇన్ఫ్రా డెవలపర్స్ సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్ జరుగుతుంది. సో ఈ శుభ సందర్భంగా మేము ఎంతోగానో ఒక మంచి ప్రాజెక్ట్తో ముందుకు వచ్చి కస్టమర్ల ఆశీస్సులతో కావచ్చు, మార్కెటింగ్ మిత్రుల అభినందనతో కావచ్చు మేము మంచి స్థాయిలో ఉన్నాము. సో ఈరోజు మమ్మల్ని నమ్మి ఇన్వెస్ట్ చేసినటువంటి కస్టమర్లందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్య కారణమైనటువంటి ల్యాండ్ ఓనర్స్, డెవలపర్స్, వెల్ విషర్స్ అండ్ ముఖ్యంగా మార్కెటింగ్ మిత్రులు. ఎప్పుడు కూడా నేను మార్కెటింగ్ మిత్రులు అందరూ కూడా నా కుటుంబ సభ్యులు అంటాను. అది పేరుకే కాకుండా చేతలో కూడా చూపించాలని మేము ఈరోజు ఆడియో కూడా రిలీజ్ చేస్తున్నామండి, ఆడియో వీడియో. సో మేము ఎలాంటి సపోర్ట్ చేయాలి, కస్టమర్లు కానీ ఏజెంట్లకు కానీ ఒక మంచి ప్రాజెక్ట్తో ముందుకు ఎలా రావాలి అనే ఆలోచనతోనే ఉంటాము. సో మేము 2 సంవత్సరాలు కంప్లీట్ అవ్వక ముందే ఒక 4 ప్రాజెక్టులు కంప్లీట్ చేయగలిగాం. మరో 3 ప్రాజెక్టుతో ముందుకు వస్తున్నాం. జనవరిలో మేము సంక్రాంతి తర్వాత అనౌన్స్మెంట్ జరుగుతాయండి. సో నెల్లూరు నుంచి కావలికెళ్ళే రోడ్లో దగంతి దగ్గర ఒక 60 ఎకరాల ప్రాజెక్ట్ ముడా ప్రాజెక్ట్ తోటి, మరియు ధనలక్ష్మీపురం కలివేపాలెం రోడ్లో 25 ఎకరాలు ఫేజ్ 2 తోటి, అదేవిధంగా గోల్డెన్ సిటీ మట్టెంపాడు ఆమంచెల దగ్గర 14 ఎకరాలతో ఫేజ్ 3 తోటి ముందుకు రాబోతున్నాం. సో ఇప్పుడు వరకు మమ్మల్ని ఎలా గౌరవించారో, నమ్మారో, అభినందించారో అదేవిధంగా ఈ 3 ప్రాజెక్టులతో కూడా కంటిన్యూ చేయాలని, 3rd యానివర్సరీ చేసుకునే లోపల కనీసం ఒక 10 ప్రాజెక్టులైనా మనం, అంటే ఇప్పటి వరకు మనం 4 ప్రాజెక్టులు కంప్లీట్ చేసాం, 3 ప్రాజెక్టులు అనౌన్స్ చేసాం, మరో 3 ప్రాజెక్టులు కూడా మనం అనౌన్స్ చేయాలని, మీ ఆశీస్సులు, సపోర్టు ఇదే విధంగా కొనసాగించాలని. అండ్ కస్టమర్లు కూడా ఒకటే చెప్తున్నానండి, నెల్లూరులో మార్కెటింగ్ కంపెనీస్ కావచ్చు, ల్యాండ్ ఓనర్స్ కావచ్చు, అందరూ కూడా చాలామంది కంపెనీస్ చేస్తున్నాం, పోటాపోటీగా ఉన్నాం. మాతో పాటు చాలా మంచి కంపెనీలు ఉన్నాయి, పెద్ద కంపెనీస్ వచ్చున్నాయి. సో అందరూ కూడా మార్కెటింగ్ వాళ్ళతో పాటు కస్టమర్లు కూడా గుర్తించాల్సింది ఏంటంటే, ఒక ప్రాజెక్ట్లో ఒక ప్లాట్ కొంటున్నామంటే ఎలాంటి ప్రాజెక్ట్లో కొనాలి, ఎలాంటి ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలనేది ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకున్న ఎక్స్పీరియన్స్తో మేము చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ముడా అప్రూవల్ ఖచ్చితంగా ఉండాలి, రేరా పర్మిషన్స్ తీసుకోవాలి, బ్యాంక్ లోన్ సదుపాయం ఉండాలి. ఇప్పుడు మనం ఒక వెంచర్ లాంచ్ చేస్తున్నామంటే అప్రూవల్స్ రాకుండా లాంచ్ చేయడం చాలా తప్పండి, గవర్నమెంట్కి విరుద్ధంగా పోతున్నట్టు. సో దయచేసి మిత్రులందరూ గమనించాల్సింది ఏంటంటే, ముడా పర్మిషన్స్ వచ్చిన తర్వాతే లేఅవుట్ రిలీజ్ చేసి లాంచ్ చేద్దాం అనేది చాలా మంచి విషయం అనుకుంటున్నాం మేము. సో అదేవిధంగా కూడా లాంచింగ్ చేస్తామండి. సో మన దగ్గర 10 లక్షల నుండి 25 లక్షల వరకు ఒక ప్రాజెక్ట్ ఉంటుందండి, మినిమం 25 అంకణాలతోటి. సో దయచేసి ఇవన్నీ మీరు చూసి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు 100 సార్లు ఆలోచించి ఒక మంచి ప్రాజెక్ట్లో, ఒక మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి. సో నేను ఒక రియల్ ఎస్టేట్లో చైర్మన్గా చెప్పట్లేదండి, నేను కూడా ఒక కస్టమర్గా ప్లాట్ కొన్నప్పుడు ఎన్ని విధాలుగా మేము ఇబ్బంది పడ్డామో చూసాం. కాబట్టి ఇలాంటివన్నీ లేకుండా సిస్టమేటిక్గా ఉన్న కంపెనీతోటి మీరు ముందుకెళ్ళండి. అదేవిధంగా మాతో ప్రయాణిస్తున్నటువంటి సీనియర్ డైరెక్టర్స్ కావచ్చు, లీడర్స్ కావచ్చు, అసోసియేట్స్, డైరెక్టర్స్, కస్టమర్స్, అడ్మిన్ డిపార్ట్మెంట్, కాంట్రాక్టర్స్ వీళ్ళందరూ కూడా
ఈ సెకండ్ ఇయర్ సెలబ్రేషన్స్ శుభ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ హైదరాబాద్ తెలంగాణ నుంచి వచ్చినటువంటి మా కంపెనీ కాక్షాయని ఇన్ఫ్రా డెవలపర్స్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి లయన్ డాక్టర్ కె సాయి కుమార్ రెడ్డి గారు. సో నేను ఫస్ట్ కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాతోనే ఉంటూ తన ఎక్స్పీరియన్స్ అంతా కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఉంటుందని సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ ఎంతో గైడెన్స్గా ఉన్నారండి. సో మేము ముఖ్యంగా సాయి కుమార్ అంకుల్కి, నేను అంకుల్ అంటానండి, సో సాయి కుమార్ అంకుల్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సో ఆయన సర్వీస్ ఇస్తున్నాడు, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద గొప్ప వ్యక్తుల దగ్గర అనుభవం ఉందండి ఆయన పనిచేసిన వాళ్ళు, పెద్ద వ్యక్తుల దగ్గర. అలాంటి వాళ్ళు మా కంపెనీకి సేవలు అందించడం మాకు ఎంతో ఆనందం. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఎలా.